చక్రధర్ ఇంటికి వచ్చాడన్న విషయాన్ని చెప్పడానికి అవనికి కాల్ చేస్తాడు భరత్. చెప్పరా భరత్, అమ్మ బావుందా అని అడిగితే, ఇప్పుడు నీకు చెప్పాల్సింది అమ్మ గురించి కాదక్కా, ఆ చక్రధర్ గురించి. చక్రధర్ మన ఇంటికి వచ్చాడు. పర్మనెంట్‌గా ఇక్కడే ఉండటానికి బ్యాగ్ తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోమని చెప్పినా కూడా అమ్మ నా మాట వినకుండా ఆయన్ని ఇక్కడే ఉండమని చెప్పింది. ఆయన ఇక్కడికి రావడం, అమ్మ ఆయనకి సపోర్ట్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదక్కా. నేను చెప్తే అమ్మ అస్సలు వినడం లేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వు ఒకసారి త్వరగా ఇంటికి రా అక్కా అని భరత్ అంటాడు. సరేరా, నేను వస్తున్నాను ఉండు అని అవని ఫోన్ కట్ చేస్తుంది. నాన్న ఇలా చేశారేంటి? ఆయన అమ్మతో కలిసుంటే పిన్ని పల్లవులు ఊరుకుంటారా? భరత్ని, పిన్నిని, అమ్మని, పల్లవిని నేను కలపాలని చూస్తుంటే నాన్న కారణంగా వాళ్ళు మరింత దూరమయ్యేలా ఉన్నారని అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. పక్కనే భరత్ ఏమనలేక చేతులు కట్టుకొని ఉంటాడు. ఏమండి, రాత్రి నుంచి మీరేం తినలేదు, టిఫిన్ చేయండి అని ప్లేట్ ఇస్తుంది మీనాక్షి. ఆకలిగానే ఉంది కానీ ఏం తినాలని లేదు అంటాడు చక్రధర్. అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చారు. ఆకలితో ఉంటే మనశ్శాంతి ఉండదు కదండి, తినండి అని ఇస్తుంది. సరిగ్గా అలా నోట్లో పెట్టుకున్నాడో లేదో, ఎలా తినాలనిపిస్తుంది మీకు అంటూ పల్లవి ఎంట్రీ ఇస్తుంది. అక్కడ మమ్మీని వదిలేసి ఈవిడ కోసం ఇక్కడికి వచ్చేసావా? మమ్మీ కన్నా ఈవిడ ఎక్కువైపోయిందా నీకు అంటూ చక్రధర్ చేతిలో ఉన్న ప్లేటు విసిరి కొడుతుంది పల్లవి. కట్టుకున్న భార్యకి ద్రోహం చేసి ఈవిడ పెట్టే తిండి తినడానికి సిగ్గు అనిపించడం లేదా అంటుంది పల్లవి. అమ్మ పల్లవి, మీ నాన్న గురించి అలా మాట్లాడడం తప్పమ్మా. పాపం ఆయన్ని తిననివ్వకుండా అని మీనాక్షి ఏదో చెప్పబోతుంటే నోర్ముయ్ అంటుంది పల్లవి. నా గురించి, మా డాడీ గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు నీకు? మా డాడీకి దగ్గరవ్వడం కోసం దేవుడి మొక్కు వంకతో నీ కూతుర్ని మా మమ్మీ దగ్గరికి రాయబారానికి పంపించావు. అందుకు మా మమ్మీ ఒప్పుకోకపోవడంతో నువ్వు తెలివిగా మా డాడీని గుడికి రప్పించుకున్నావు. ఇప్పుడు మా డాడీ మా మమ్మీని వదిలేసి పర్మనెంట్‌గా నీ దగ్గర ఉండిపోయేలా మీ తల్లి కూతుర్లు ప్లాన్ చేశారు. ఇలా చేయడానికి నీ కూతురికి సిగ్గు లేకపోతే నీకైనా సిగ్గుండాలి కదా అంటూ పల్లవి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పటికక్కడికి వచ్చిన అవని గుమ్మం దగ్గర నిల్చొని ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక్కడికి నాకు నేనుగా వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి మీనాక్షి, అవనిలకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు పల్లవి అని చక్రధర్ అంటాడు. తప్పు చేసిన నువ్వు నేను తప్పుగా మాట్లాడుతున్నాను అంటున్నావా? 30 ఏళ్లుగా మొగుడు లేకుండా ఉన్న దానివి ఈ వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చాడా? ఈ వయసులో ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే వయసులో ఉన్నప్పుడు ఇంకెన్ని నాటకాలు ఆడావో అంటూ పల్లవి పచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో పల్లవి అంటూ వచ్చి చెంప పగలగొడుతుంది అవని. నీ నోటికి అడ్డు అదుపు లేదా? ఇంత దారుణంగా, ఇంత నీచాతి నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటుంది అవని. నువ్వు మా డాడీని మీ అమ్మ దగ్గరికి వచ్చేలా చేశావని నీచం కాదా? నువ్వు నీ అమ్మ కలిసి మా మమ్మీకి ద్రోహం చేయడం అది దారుణం కాదా? మీరు చేసింది గొప్ప పని అయినట్లు నేను మాట్లాడి తప్పుగా అనిపిస్తుందా అని పల్లవి నిలదీస్తుంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న? ఇప్పుడు పల్లవి ఏదైతే అంటుందో అదే నిజమని ఈరోజు అందరూ అనుకుంటున్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళండని నేను మీకు చెప్పలేదు. మీరు నా దగ్గరికి రండని మా అమ్మ కూడా మిమ్మల్ని ఎప్పుడూ పిలవలేదు. మరి ఎందుకు వచ్చారు నాన్న ఇక్కడికి అని చక్రధర్ని అడుగుతుంది అవని. అదే మాట నేను అడుగుతున్నాను అంటాడు భరత్. చెప్పండి నాన్న, మీరు పిన్ని దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారని అవని మళ్ళీ అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చానమ్మా. నేను మీ అమ్మకి భర్తనని, నీకు తండ్రినని నిజం చెప్పినప్పటి నుంచి మీ పిన్ని నన్ను మనిషిలా చూడడం మానేసింది. భర్తననే గౌరవం లేకుండా చీదరించుకుంటుంది. క్షమించమని బతిలాడాను, అర్థం చేసుకోమని ప్రాధేయపడ్డాను. అయినా కూడా నేను ఇంట్లో ఉండటానికి వీల్లేదని బయటకు పొమ్మంది. జీవితంలో నేను ఎన్ని తప్పులు చేసినా మీ పిన్నికి మాత్రం ఇలాంటి అన్యాయం చేయలేదు. తనే నా జీవితం అనుకున్నాను. కానీ మీ పిన్ని మాత్రం తన మనసులో నాకు స్థానం లేదంది. తన జీవితంలో నేను ఉండకూడదని చెప్పింది. అందుకే ఆస్తినంతా మీ పిన్ని పేర రాసేసి ఒక అనామకుడిగా ఆ ఇంటి నుంచి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు భార్య లేదు. నేను సంపాదించిన ఆస్తి లేదు. ఏం లేకపోయినా మనిషిగా బతకడానికి మనశ్శాంతి కావాలి కదా! అది ఎక్కడ దొరుకుతుందో తెలియక ఇక్కడికి వచ్చాను. మీ పిన్ని నన్ను పగవాడిలా చూస్తే మీ అమ్మ నన్ను మనిషిగా గుర్తించి ఆదరించింది. నేను కోరుకున్న మనశ్శాంతి మీనాక్షి చూపించే ప్రేమలో నాకు దొరికింది. నేను అక్కడ ఉండటం మీ పిన్నికి ఇష్టం లేదు. నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను. మీ అందరి సమస్యలకి నేనే కారణం కాబట్టి నేనే అనేవాడిని, లేకపోతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయం నాకు అర్థమైంది. అందుకే మళ్ళీ మీకు ఎవరికి కనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అని చక్రధర్ చెప్తాడు. ఇక చక్రధర్ లోపలికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ గుమ్మం దాటబోతాడు. నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మీరు లేకపోతే మీలో వచ్చిన మార్పుకి అర్థం లేకుండా పోతుంది నాన్న. మీరు ఇక్కడే ఉండండి అంటూ అవని చెప్తుంది. ఆయన ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటాడు భరత్. రే, ఆవేశపడడం తప్ప అర్థం చేసుకోవడం తెలియదా నీకు? ఇన్ని రోజులు తన భర్త లేనందుకు అమ్మ ఎంతో బాధపడింది. భర్త లేనందుకే అమ్మ అన్ని కష్టాలు పడింది, అవమానాలు భరించిందని నువ్వే అన్నావు.
మరి అలాంటిది అమ్మ కోసం నాన్న వస్తే ఎందుకురా వద్దంటున్నావు? అమ్మ నాన్నలు కలిసి ఉండకూడదు అనుకుంటున్నావా? వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నావా? అమ్మ బాధని అర్థం చేసుకున్న వాడివే అయితే నువ్విలా మాట్లాడవురా? ఇప్పుడు మనం అమ్మకి ఇవ్వాల్సింది తను కోరుకున్న సంతోషం తప్ప సమస్యల్ని, బాధల్ని కాదు అని భరత్‌తో చెప్పి మీరు లోపలికి పదండి నాన్న అంటుంది అవని. ఆ సీన్ చూసి క్లాప్స్ కొడుతుంది పల్లవి. ఏం నటిస్తున్నావు అవని? వచ్చి రాగానే మా డ్యాడీని ఇక్కడికి ఎందుకొచ్చారని అడిగావు. వెళ్ళిపొమ్మని చెప్పావు. తర్వాత వెళ్ళిపోతున్న మనిషిని మీరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అని చెప్పావు. ఇవి మీ తమ్ముడిని కూడా కన్విన్స్ చేసి మా డ్యాడీని మీ మమ్మీతో ఉండేలా లాక్ చేశావు. నీ తెలివితేటలు, నువ్వు ఆడుతున్న డ్రామాలు చాలా అంటే చాలా గొప్పగా ఉన్నాయి. మీరు ఆడుతున్న నాటకాన్ని రక్తి కట్టించడానికి పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నావు. ఒకప్పుడు మీ అమ్మకి భర్త ఎవరో తెలిస్తే చాలు, నీకు నాన్నెవరో తెలిస్తే చాలు అన్నావు. ఇప్పుడు మీ అమ్మని భర్తతోటే ఉండమని చెప్పి మా మమ్మీకి అన్యాయం చేస్తున్నావు. నేను తప్పులు చేసుండొచ్చు కానీ నీకులాగా ఎమోషన్స్‌తో ఆడుకోలేదు. ఇప్పుడు మా మమ్మీ పడే బాధలకి ఏం సమాధానం చెప్తావని పల్లవి అడుగుతుంది. కొన్ని ప్రశ్నలకి పరిస్థితులు సమాధానాలు చెప్పనివ్వకుండా చేస్తాయి పల్లవి. ఆ ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది అంటుంది అవని. కాలం చెప్తుందో లేదో నాకు తెలియదు. అన్ని సమస్యలకి, అన్ని ప్రశ్నలకి నువ్వే సమాధానం చెప్పేలా చేస్తానని సవాల్ చేసి పల్లవి వెళ్ళిపోతుంది. అమ్మ, నాన్నని లోపలికి తీసుకెళ్ళు అని అవని అంటుంది. రామామయ్య అని ప్రణతి కూడా పిలుస్తుంది. ఎలాగైనా నాన్నకి నచ్చజెప్పి రాజేశ్వరి పిన్నిని కూడా ఒప్పించి అక్కడికే వెళ్ళేలా చేయాలని అవని అనుకుంటుంది. ఇక రేపటి భాగంలో రాజేశ్వరి తన కూతురు పల్లవిని వెంట పెట్టుకొని అవని దగ్గరికి వస్తుంది. అవని అని అరవగానే చెప్పండి పిన్ని అంటూ బయటకొస్తుంది అవని. ఎవరే నీకు పిన్ని? నేను నీకు కన్న తల్లి లాంటి దాన్ని అని చెప్పి నా కాపురంలో నిప్పులు పోస్తావా అంటుంది రాజేశ్వరి. ఏమైంది రాజేశ్వరి అని పార్వతి అడుగుతుంది. ఈ అవని తన అమ్మ కలిసి నా భర్తని నాకు కాకుండా చేశారు. మంచిదానిలా నటిస్తూ ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తారా? అసలు నీలాంటి దాన్ని అని రాజేశ్వరి ఫైర్ అవుతుంటే ఆగత్తయ్య అంటూ అక్షయ్ మధ్యలోకి వస్తాడు. నీ భర్త నువ్వు వద్దంటూ వెళ్ళిపోతే నువ్వు నా భార్యని అడగడం ఏంటి? నువ్వు నీ భర్తని అర్థం చేసుకొని క్షమించుంటే మీనాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళుండేవాడు కాదు కదా! తప్పు నీ వైపు ఉంచుకొని అవనిది తప్పు అన్నట్లుగా మాట్లాడతావేంటి అని ప్రశ్నిస్తాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.